పిల్లలు, ఇవాళ మనం 4th క్లాస్ ఇంగ్లీష్ లెసన్తో మీ ముందుకు వస్తున్నాను. ద లెసన్స్ నేమ్ ఈజ్ స్వామి వివేకానంద. జస్ట్ యూ లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ లుకింగ్ ఎట్ ద పిక్చర్ ఆఫ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఈజ్ ఎ గ్రేట్ ఇండియన్ పర్సనాలిటీ. మన భారతదేశంలో పుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి. కాబట్టి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఇతనే స్వామి వివేకానంద. ఇవాళ లెసన్లో ఈయన కోసం మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనకి స్వామి వివేకానంద గారు ఇచ్చినటువంటి ఒక కొటేషన్ ఇచ్చారు, చూడండి. టేకప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా, లెట్ ద బ్రెయిన్, మజిల్స్, nerves and every part of your body be full of that idea, and just leave every other idea alone. This is the way to the success. ఒక ఆలోచన తీసుకోండి. టేకప్ వన్ ఐడియా. ఏదైనా మీ మనసులో ఒక మంచి ఆలోచన వచ్చిన తర్వాత మేక్ దట్ ఐడియా యువర్ లైఫ్. మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్. ఆ ఆలోచననే మీ జీవితంగా చేసుకోండి. థింక్ ఆఫ్ ఇట్. మీకు ఏదైతే ఒక గొప్ప ఆలోచన వచ్చిందో దానికోసం ఆలోచించండి. డ్రీమ్ ఆఫ్ ఇట్. దాని గురించే కలలు కనండి. లివ్ ఆన్ దట్ ఐడియా. ఆ ఆలోచన మీదే మీరు జీవించండి. ఆ ఆలోచన ఎలా నిజం చేసుకోవాలి. ఏదో కళ కన్నాం, ఏదో గొప్పవాళ్ళు అయిపోదాం అని కళలు కన్నది మాత్రం గొప్పవాళ్ళు కాలేదు మీరు. లివ్ ఆన్ దట్ ఐడియా. లెట్ ద బ్రెయిన్, మజిల్స్ అంటే మీ మనసు, బ్రెయిన్ అంటే ఇక్కడ మెదడు, మజిల్స్ మీ శరీరంలో ఉండే కండరాలు, నెర్వ్స్ మీ శరీరంలో ఉండే నాడులు, అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దట్ ఐడియా బీ ఫుల్ అంటే మీ శరీరంలో ఉండే ప్రతి భాగాన్ని కూడా మీకు వచ్చిన ఆలోచన నిజం చేసుకోవడం కోసమే ఉపయోగించాలి. అండ్ లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా ఎలోన్. మిగతా పనికిమాలిన ఆలోచనలన్నింటినీ కూడా అలా వదిలిపెట్టేయండి. వాటిని అసలు పట్టించుకోవద్దు. దిస్ ఈజ్ ద వే టు సక్సెస్ అని స్వామి వివేకానంద గారు చెబుతూ ఉన్నటువంటి మాటలు. ఒకసారి నేను చెబుతాను, నాతో పాటు మీరు కూడా వెనకాల అనండి. టేకప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, లివ్ ఆన్ దట్ ఐడియా, లెట్ ద బ్రెయిన్, మజిల్స్, నెర్వ్స్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ బీ ఫుల్ ఆఫ్ దట్ ఐడియా, జస్ట్ లీవ్ ఎవ్రీ అదర్ ఐడియా ఎలోన్. దిస్ ఈజ్ ద వే టు సక్సెస్. దిస్ ఈజ్ ద వే టు సక్సెస్. ఇదే మనం విజయం పొందడానికి ఉండేటటువంటి దగ్గర దారి, గెలిచేటటువంటి దారి ఇదే అని స్వామి వివేకానంద గారు చెప్తున్నారు. ఓకే పిల్లలు, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ we will discuss about the life of Swami Vivekananda. Okay, bye.